చాలా మంది మజిల్ క్రాంప్స్ అని ఈ మధ్య ప్రజెంట్ అవడం జరిగింది. మజిల్ క్రాంప్స్ అంటే కరెక్ట్ గా ఏదైతే మనకి తొడల కింద ఏదైతే ఉన్నాయో కాఫ్స్, అంటే ఈ కాఫ్స్ గనక బాగా పెయిన్స్ వస్తే గనక మజిల్ బాగా నైట్ పూట ఎక్కువ మందికి వస్తుంది. దాన్ని నార్మల్ మజిల్ క్రాంప్స్ అంటారు. అలా కాకుండా పగల కూడా వచ్చింది. చిన్నపిల్లల్లో వస్తే వాళ్ళు గ్రోయింగ్ పెయిన్స్ అని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది గ్రోయింగ్ పెయిన్స్ కావచ్చు, కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ కానీ, మెయిన్ గా వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ కానీ, పొటాషియం డెఫిషియన్సీ కానీ, ఇటువంటి అయాన్స్ డెఫిషియన్సీలో ఎక్కువ మంది పుట్టింది. అలా లేని పక్షంలో కొంతమంది B12 డెఫిషియన్సీ వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. మజిల్ క్రాంప్స్ అనేది ఏంటంటే మజిల్ బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? దానికి సఫిషియెంట్ న్యూట్రియంట్స్ రాలేదని. ఆ న్యూట్రియంట్స్ దాని మజిల్ గ్రోత్ కి, దాని పొటెన్షియల్ కి ఉపయోగించుకొని. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, బాగా పరిగెత్తానండి, పరిగెత్తనే మజిల్ క్రాంప్స్ వస్తాయి, లేకపోతే రావట్లేదు. ఇలా ఉన్న వాళ్ళకి కొంతమందికి మజిల్ ఫాస్ఫోరైలేజ్ కైనేజ్ డెఫిషియన్సీ అంటారు. అంటే వాళ్ళకి CPK బాగా రైజ్ అయితే అబ్డోమైనల్స్ అయ్యి అలా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మజిల్ క్రాంప్స్ ఆర్ మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు మనం మజిల్ బాగానే ఉందా లేదో తెలుసుకోవడానికి, మజిల్ లైసెన్స్ తెలుసుకోవడానికి CPK అని టెస్ట్ చేస్తాం. క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్ అది ఎలివేట్ అయితేనేమో మజిల్ ప్రాబ్లం ఉన్నట్టు. అది ఎలివేట్ గా నార్మల్ గా ఉండి కనుక నాక్టర్నల్ మజిల్ క్రాంప్స్ కనుకుంటే ఓన్లీ క్రాంపే, మజిల్ ఏం డ్యామేజ్ కాలేదని దాన్ని మనం ఏదైతే డిఫిషిట్ ఉందో అది చూసి కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అది కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, మెగ్నీషియం డెఫిషియన్సీ కావచ్చు, పొటాషియం డెఫిషియన్సీ కావచ్చు. ఈ కాకుండా కొంతమంది కార్నిటిన్ డెఫిషియన్సీ అంటారు. అది కార్నిటిన్ అనేది మజిల్ ప్రోటీన్, అది అన్నా ఇవ్వాల్సి వచ్చింది. కొంతమందికి ఏమీ కాకుండా జస్ట్ ఊరక ఇంకా ఎండోక్రైన్ కాజెస్ కొన్ని ఉంటాయి. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా మజిల్ క్రాంప్స్ రావచ్చు. అందుకని మజిల్ క్రాంప్స్ అనేది ఒక డిసీజ్ కాదు, అది వేరే రకరకాల డిసీజ్ వల్ల మేనిఫెస్టేషన్. అప్పుడప్పుడు మజిల్ క్రాంప్స్ ఎవరికైనా ఎక్కువ వరకు నుంచున్నా గానీ వస్తాయి. అందుకని మజిల్ క్రాంప్స్ రాగానే మనం కాజును ఐడెంటిఫై చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ మజిల్ క్రాంప్స్ సింపుల్ గా డీహైడ్రేషన్ వల్ల కూడా రావచ్చు. సో ఈ విషయం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మజిల్ క్రాంప్ అనేది ఒక నాన్ స్పెసిఫిక్ మేనిఫెస్టేషన్. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, జ్వరం అంటే జ్వరం రావడానికి వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, టైఫాయిడ్ మీరు చెప్తారు, ఫంగస్ కావచ్చు, HIV కావచ్చు, ఇట్లా రకరకాలు కావచ్చు. అలానే ఈ మజిల్ క్రాంప్స్ రావడానికి కారణం తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.